గమ్మతి వార్తలు. ఆకలి ఆకాశం అంతా నోరు సూది పెంచమంతా అన్నట్టు ఇక సర్కారు అధికారులకైతే నీ దండం పెడితే ఏదో మాటల వరకే ఉన్నది ప్రేమ కొండంత, కానీ ఇక చేతులలో మాత్రం గోరంత కూడా లేదటనుల్లా. అరే నా దుకాణం పక్కన ఈ తాగుబోతుల అడ్డ వద్దయ్యా వద్దయ్యా అని మొరో మొరో మొత్తుకున్నా గింతనన్నా కసిగంత లేరాట ఈ అధికారులు. ఇక అందుకనే ఇక నా పాలన తీసుకుంటా అని పానానికే తయారయ్యిండుల్లా నీ అజ్ఞానం పాడువాడా చూడు సారి. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తల్లాడా ఎగదరా, బతుకు తల్లాడా ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకెగదరా, బతుకు బజారు కేకెగదరా. ఈ తాగుడు మీద మన్ను వయ్య బతుకు తల్లాడా ఎగదరా, బతుకు తల్లాడా ఎగదరా. ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బజారు కేకెగదరా, బతుకు బజారు కేకెగదరా. పాపం కడుపు చల్లకుండా కూర్చున్నాడో నిలబడ్డాడో కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మీ ఊర్లల్లో మందు షాపులు గయ్యే బెల్ట్ షాపులు బంద్ పెడితే 5 లక్షల రూపాయల కట్టను మీ గ్రామ పంచాయతీకి ఇస్తా అని అన్నాడు. ఇక ఆ మాట అనగానే నీ దండం పెడితే పానం లేసొచ్చేంత పని ఈ ఊర్లో పోయి ఆడక్కలు ఎంతో సంబూరపడి సంతోషంగా ఉన్నారు అలా. కానీ ఒక్కసారికి అన్నం చూడుల్లో ఓష్ని ఏంది గీ అన్న పుట్టడు దుఃఖంతో కడుపుల పేగులు బయటపడ్డట్టు ఒర్రుకుంటా ఆగవాగవైతుండు మనిషి. ఎందుకని అని అనుకుంటారు కదా. కరీంనగర్లో గాంధీ రోడ్డుకు గీ అన్నది బట్టల దుకాణం ఉన్నది ఆడనుల్లా. అయితే గీ అన్న షాపుకు ఆనుకోనే ఉన్న జాగల వైన్ షాపుకు పర్మిషన్ ఇచ్చిరాడనుల్లా అధికారులు. అమ్మ నా బట్టల దుకాణం పోయి మీరు పర్మిషన్ ఇస్తారు, ఏ రకంగా ఇస్తారు? మొత్తం ఇక్కడ తాగుబోతులు అడ్డం చేస్తారు. వద్దు వద్దంటే వద్దు, నా దుకాణం పక్కన తాగుబోతులకు అడ్డ చేస్తానంటే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని ఇక కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకొని ఇగో ఈ రకంగా పెట్రోల్ మీద పోసుకొని గోడెల్లో పోసుకుంటున్నా ఈ అన్న. చూడాలి మరి రాంగా పోంగా రేపు రేపు అధికారులు ఏం ఆలోచన చేస్తారో ఏం కథో అని ముక్కున ఏలేసుకొని చూస్తున్నారట చుట్టుపక్కల జనాలు. ఎట్టున్నాయిలా మన గమ్మతి మాటలు ముద్దుకున్నాయా? ఇక మరి దినం ఈ టైం నేను వస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉండాలా మన అమ్మ నువ్వు ఉంటా జనాలు. గమ్మతి వార్తలు.